ఈరోజు నేను దాదాపు 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. 2027 2005 నుండి 2007 వరకు కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేసిన. ఆనాడు అంటే ఇదొక అంశం నేను మాట్లాడుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పట్టం కట్టేది, కష్టపడి వారి పట్టం కట్టేది, గుర్తింపు ఉండేది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా కుటుంబస్తులనే అనుకుంటా. ఈరోజు ప్రభాకర్ ముదిరాజుకు మొన్న దినాన కిడ్నీలు ఖరాబ్ అయితే ఆయన ముఖం చూస్తలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పిన. ఆయన మీద నేను వీడియో చేసిన. మీరు ఆదుకోవాలని చెప్పిన. కానీ వాళ్ళ పరిస్థితి అట్లా ఈ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎక్కడ అన్యాయం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కూడా హ్యాపీగా లేరు. ఈరోజు తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బీజేపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బతకనికి వచ్చిన వాళ్ళు, ఈరోజు మంత్రులు బతకనికి వచ్చిన మంత్రుల బినామీలకు వాళ్ళకు మంత్రి పదవులు వస్తున్నాయి, వాళ్ళకు ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నాయి. ఈరోజు నేను చెప్పిన కాంగ్రెస్ కార్యకర్తలకు నేను సలహా ఇచ్చిన, ఒక నిరదవుల కింద ఇచ్చిన, దయచేసి మీకు పదవులు రావాలంటే దయచేసి మీ పెట్టెలు మొయ్యాలి. ఢిల్లీకి వెళ్ళి వచ్చేటోళ్ళ పెట్టెలు మొయ్యాలి, ఇక్కడ నాయకుల పెట్టెలు మొయ్యాలి, మీరు బౌన్సర్ డ్యూటీలు చేయాలి, అందరినీ పక్కకు జరపాలి. ఈరోజు చూసిన పేర్లలో చూసినా కదా, అందరు కూడా దాదాపుగా పెట్టెలు మోసిన వాళ్ళే. గతంలో పెట్టెలు మోసిన వాళ్ళకే వచ్చినాయి, ఇప్పుడు కూడా పెట్టెలు మోసిన వాళ్ళకే వచ్చినాయి. ఇప్పుడు మీరు అటుగాక ఇటు ప్రజల దిక్కుగాక అది ప్రభుత్వంలో ఉండలేక రెండింటికి చెడిన రేవర్ లెక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బతుకు మారింది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడ గుర్తింపు లేదు. బొల్లు కిషన్ గారు ఎప్పటికెళ్ళి ఎప్పుడైనా పార్టీ మారింది ఆయన? దాదాపు 40 నాకంటే సూపర్ సీనియర్ ఆయన, నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు ఆయన పార్టీ కోసం. సుధీర్ కుమార్ పీరియడ్కి వెళ్ళి మొట్టమొదటిసారిగా వైఎస్ ఆయనకి ఇయాల్టి అసొంటి వాళ్ళకి ఇయాల్టి వరకు పదవి రానటువంటి పరిస్థితి. ఒక ఉజ్మా షాకీర్ ఓల్డ్ సిటీలా ఆమె ఒక ఉద్యమం నాతో కలిపి ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నది, ఎంతో పెద్ద ఫైటింగ్ చేసింది. ఈరోజు వాళ్లకు రాలేదు. ఈరోజు ఈ విధంగా ఎంతోమంది నిజంగా పార్టీకి కష్టపడ్డోళ్ళు గాంధీ భవన్లో ఈరోజు ఎంతోమంది కుమార్రావు గారు సీనియరు, ఆయన ఆఫీస్ ఇన్ఛార్జ్ లెక్కనే ఆయనను ఒక ఆఫీసు పని లెక్కనే వాడుకుంటుంది. కానీ ఆయనకు ఎప్పుడో ఎమ్మెల్సీ చేయాలి, అసొంటోళ్ళకి ఎటువంటి పదవులు లేవు. ఈరోజు వేం నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారం దేనికి ఒక యుద్ధమే చేసినట్టు ఓటుకు నోటు దొంగ నంబర్ 4 నంబర్ 3 ఉన్నారు గజ దొంగ. ఆయనను తీసుకొచ్చి రాజ్యసభలో పోయి ఆయన బాగా మాట్లాడతారంట, ప్రతిపక్షాలకు ధీటైన జవాబు ఇవ్వగలుగుతారంట, అపర మేధావి అంట వేం నరేందర్ రెడ్డి. తీసుకుపోయి అందులో కూర్చోబెట్టిండ్రు. కొన్ని దొంగలే పేర్లు నేను చెప్తా బాజాప్తా, ఎసొంటోళ్ళని తీసుకుపోయి పెట్టిండ్రు. కాబట్టి చూడండి, కార్పొరేషన్ చైర్మన్ ఎసొంటోళ్ళకి వచ్చిన చూడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి దిగజారిందో చూడండి. కాబట్టి నేను కాంగ్రెస్ కార్యకర్తలను ఈరోజు మీ హక్కు కూడా మీరు మాట్లాడుకోలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. హనుమంతరావు గారు పెద్ద ఉద్యమం చేసిండ్రు. ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సినవాడు, ఎప్పుడో ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి స్థాయి మనిషి హనుమంతరావు గారు. ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి స్థాయి మనిషి. అర్థమైందా? 4 సార్లు ఎంపీ రాజ్యసభ సభ్యునిగా చేసిండ్రు, ఎన్నో రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా చేసిండ్రు, ఏఐసిసి కార్యదర్శులుగా చేసిండ్రు. ప్రధానమంత్రులు ఆయనను హనుమంత్ బాయ్ అని చెప్పి పిలిచే అంత పెద్ద నాయకుడు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత సలహాదారులు ఇక ఉండొచ్చు, నాకు ఇక రాజకీయ సాలను ఉండొచ్చు. కానీ ఈరోజు ఒక 6 ఒకటి సలహాదారు కాదు, ఈ ప్రభుత్వానికి శతకోటి సలహాదారులల్లా ఈయన ఒక శతకోటి సలహాదారులల్లా ఈయన ఒక సలహాదారుగా వినిపించే. సరే, ఆ పదవి వచ్చిందేమో ఉండొచ్చు, కానీ ఓవర్ రియాక్షన్. ముఖ్యమంత్రి గారు నన్ను గుర్తించి నన్ను అంత దిగజారాల్సిన అవసరం లేదు. నీవే అన్నావు ఈయన ఒక దొంగని, నువ్వే అన్నావు ఈయన ఆర్ఎస్ఎస్ అని, నువ్వే అన్నావు ఈయన ఓటుకు నోటు దొంగని ఏ విధంగా పీసీసీ చేస్తారని నాతోనే అన్నావు. కాబట్టి ఈరోజు నీకు పదవి ఇయ్యంగానే రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా పదవులు ఇచ్చినట్టు కాదు హనుమంతన్న, నీకు ఒక్కరి పదవి ఇయ్యంగానే ఈరోజు ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారం ఉండి చివరిగా కాంగ్రెస్ మనిషిగా చచ్చిపోతే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడుగడుగున నువ్వు ముళ్ళు లెక్క మారేది. ప్రతి దానికి రాజశేఖర్ రెడ్డి గారిని విమర్శించేది, ప్రతి దానికి ఆయన కాళ్ళకు నువ్వు అడ్డం పోయేది, ప్రతి దాంట్లో ఆయనను గుంజేది. కానీ ఈరోజు 4 పార్టీలు మారొచ్చినోనికి ఓటుకు నోట్ల నంబర్ 1 దొంగుంటారు, క్యారెక్టర్ ఉండదు. ఆయన 90 మంది రిటైర్డ్ చచ్చిపోతారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా గుర్తింపు ఉండదు.
ఈరోజు కార్యకర్తలు దిక్కు లేకుండా అనారోగ్యం పాలైనా కానీ వాళ్ళని పలకరించేటోళ్ళు లేరు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఈరోజు ఆరోగ్య భద్రత లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఈరోజు అది వాళ్ళకు దవాఖానకు ఆరోగ్యశ్రీ లేదు. ఈరోజు వాళ్ళకే పథకాలు అందలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉన్నారు. కనీసం ఈరోజు ప్రభుత్వం తెచ్చుకుంటే వాళ్ళు ఈరోజు గౌరవంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిందని చెప్పుకునే పరిస్థితులు లేని తరుణంలో ఈరోజు నీవు వాళ్ళ తరపున నిలవాడో, వాళ్ళ తరపున మాట్లాడో. పోయిన హనుమంతన్న ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ ముదిరాజ్కు దవాఖానలో బాగలేకుండా ఈరోజు 2 కిడ్నీలు ఖరాబ్ అయితే పోయి పలకరించిండ్రా మీరు? ఎంతమంది కార్యకర్తలు పలకరించిన మాట్లాడని చెప్పండి. ఈరోజు కోటీల దుకాణాలన్నీ ఊడబీగితే వాళ్ళంతా నీ దగ్గరకు వచ్చిండ్రు. వాళ్ళ దుకాణాలు వాళ్ళు పెట్టిపియగలిగినవా నువ్వు? వాళ్ళ తరపున నిలబడ్డ లోకయుక్తాల కేసులు పెట్టించిన ఏది ఫుట్పాత్ దుకాణాల పైన పొద్దుగాల పెట్టి సాయంత్రం తీసేసేతోళ్ళ పైన ఈరోజు వాళ్ళ బతుకుదేరు 2 నెలలకెళ్ళి బతుకుదేరు లేకుండా వాళ్ళు నీ దగ్గరకు వస్తే కనీసం నువ్వు ఫోన్ చేసినా మాట్లాడిన పైన లేదు చెప్పిన కథం జంపు. కాబట్టి ఈరోజు నిజంగా వాళ్ళతో నిలవాలి. ఈరోజు పదవులు వచ్చిన వాళ్ళంతా దయచేసి నా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నా, నిజంగా మీ పదవులు రావాలంటే, నిజంగా మీరు ఇది కావాలంటే మీరు పెట్టెలు మొయ్యండి. మీరు పెట్టెలు మొయ్యలేకుంటే దయచేసి మీ పనులు మీరు వేసుకోండి. ఏదైనా పని చేసుకోండి, కుటుంబాలను దాదుకోండి. లేకుంటే ప్రజల తరపున మన పోరాటం, ప్రజల తరపున వాణిని వినిపించండి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉండేది, ఎంప్లాయీస్కు ఫ్రెండ్లీగా ఉండేది, ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేది, రైతులకు ఫ్రెండ్లీగా ఉండేది, నిరుద్యోగులకు ఫ్రెండ్లీగా ఉండేది, ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉండే. ఈరోజు ఎట్లున్నది ఎనిమీ గవర్నమెంట్గా అయిపోయింది. ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాదు, ఎనిమీ గవర్నమెంట్, వెంజెన్స్ గవర్నమెంట్ అసలు ప్రభుత్వం. ఎందుకంటే అది దొంగల చేతుల్లో ఉండి, నేరాల చేతుల్లో ఉండి, కిలారీల చేతుల్లో ఉండి, 420ల కేసులు ఉంది. అసొంటోని కింద ఈరోజు ది గ్రేట్ వి హనుమంతరావు గారు పనిచేస్తున్నారంటే నాకు చాలా బాధాకరంగా ఉన్నది. నేను చాలా బాధపడ్డా. ఆయన ఓవర్ రియాక్షన్ చూసి ఇంకా బాధపడ్డా. అంత రియాక్షన్ అయ్యే అవసరం కూడా లేదు హనుమంతన్న. కన్నీళ్ళు నీళ్ళు పెట్టుకొని నువ్వే నా దిక్కు అన్నాడు. ఏందన్న ఇదేం తక్కువైందన్న? నేను ఇవాళ నాదెండ్ల భాస్కరరావు గారు 1 నెల ముఖ్యమంత్రిగా చేసి ఆయన అవకాశాలు లేనప్పుడు సైలెంట్గా కూర్చున్నాడు. ఇవాటి వరకు 92 ఏళ్ళ దాకా సైలెంట్గా ఉండి మొన్న మరణించింది. వెళ్ళిపోయి నమస్కారం అట్లా సైలెంట్. ఉమారెడ్డి గారు ఎప్పుడో ఎమ్మెల్యేగా చేసిండు, దాదాపు ఆయన చనిపోయేదాకా సైలెంట్గా ఉన్నాడు అవకాశాలు లేనప్పుడు. కానీ ఆత్మగౌరవాన్ని ఏ రోజు కూడా చంపుకోలేదు. పివి రంగారావు గారు, పివి నరసింహారావు గారు కొడుకు లాస్ట్ వరకు సైలెంట్గా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన తాపత్రయ పడలేదు పదవుల కోసం, దీనికోసం. ఈ విధంగా చాలామంది ఉన్నారు. ప్రేమ్లాల్ అన్న చనిపోయిండు, ఆయన ఎక్కడ కూడా తాపత్రయ పడలేదు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇసోటి వాళ్ళని చూస్తే చాలా నేను చేస్తున్నా. కాబట్టి మనము కార్య ఆరంభం కంటే కార్య అంతం అనేది చాలా ఇంపార్టెంట్. మనం సచ్చేటప్పుడు ఏ విధంగా చస్తున్నాం, ఎటువంటి పేరుతో చస్తున్నాం, చివరి దినాలు ఏ విధంగా మన రోజులు గడుపుతున్నాం, గౌరవంగా గడుపుతున్నామా లేదా అగౌరవంగా మన జీవితం కొనసాగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి నేను హనుమంతన్న, నీవు ఈ అంకంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. లాస్ట్ పీరియడ్ నువ్వు ఫెయిల్ అయిపోయావు, లాస్ట్ సబ్జెక్ట్ నువ్వు ఫెయిల్ అయిపోయావు. కాంగ్రెస్ కార్యకర్తలారా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు సొంతంగా ఈరోజు ఏమైనా ప్రజా సమస్యలపైన స్పందించేది ఉంటే మీరు మునుపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్పందించారు అదే విధంగా స్పందించండి. ఈరోజు చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు. నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, ఈరోజు భూమి పొగోలుపోతున్న సమస్యలు ఉన్నాయి. నేను రోడ్లే